హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నూతన బస్టాండ్ను నిర్మించాలని బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. పాత బస్ డిపో స్థితిగతులు దయనీయంగా మారాయి. బస్సులను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం డిపో నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని, ప్రస్తుత సర్కార్ త్వరితగతిన పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ జిల్లాల నుండి వచ్చే బస్సులకు పార్కింగ్ కష్టతరంగా మారిందన్నారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో బస్టాండ్ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 25 వచ్చింది, మూడోసారి గెలిచినవు. మరి దొంగలాగా నువ్వు హామీలు ఇప్పించి కేటీఆర్ తోని జగద్గిరిగుట్ట బస్ డిపో నిర్మిస్తామన్నావు. మరి ఎందుకు నిర్మించలేదని అడుగుతున్నాం. అంతేకాకుండా జగద్గిరిగుట్ట బస్ డిపోను ఒక 10 ఎకరాల్లో నిర్మిస్తే 40 బస్సులు నైట్ పార్కింగ్ చేయాలంటే 5 నుండి 7 ఎకరాల స్థలం కావాలి. మరి 10 ఎకరాల్లో ఎక్కడైనా భూమి లేదా అని అంటే మన పక్కనే ఉంది ప్రభుత్వ భూమి, హెచ్ఎండి సంబంధించిన భూమి ఉంది. మన పక్కనే గాజుల రామారావు సంబంధించిన 307 భూమి కూడా ఉంది. 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే మరి నీకు సోయి లేదని అడుగుతున్నాం. నువ్వు నీ యాక్టింగ్, నీ రీల్స్ మీద ఉన్న శ్రద్ధ, ఒక్క రోజైనా నువ్వు కలెక్టర్ దగ్గర, టీజీఆర్టీసీ ఎండీ దగ్గర రాస్తే తెల్లారే కేటాయించడానికి అక్కడ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోయి ఉండదు, ప్రజాప్రతినిధులు సోయి ఉండదు. అదేవిధంగా కనీసం గత ప్రభుత్వం మోసం చేసింది, ప్రస్తుత ప్రభుత్వం అన్న ఈ బస్ డిపో నిర్మిస్తే ప్రజల్లో మీకే మంచి పేరు కలుగుతాయి కదా అని ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. గత దశాబ్ద కాలంగా జగద్గిరిగుట్టలో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ స్థలం లేకపోవడం వల్ల ఈరోజు బస్సులు 40 బస్సులు జిల్లాల నుండి వచ్చినా కూడా పార్కింగ్ కష్టమై డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనిపైన గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము బస్ డిపో నిర్మిస్తామని 2017లో కేటీఆర్ ఇక్కడ స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిళ్ళు. అధికారంలో ఉన్న కూడా జగద్గిరిగుట్ట బస్ డిపో నిర్మించలేని శాతగాని దద్దమ్మలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని అయినా కోరుతున్నాం. జగద్గిరిగుట్టకు దాదాపు రోజుకు 80 బస్సులు జిల్లాల నుండి వచ్చిపోతాయి. ఇది మినీ తెలంగాణ. ఇక్కడ పక్కనే హెచ్ఎండికి స్థలం చాలా ఉంది. ఏదైతే టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారిని, తర్వాత కలెక్టర్ గారికి ఆల్రెడీ మెమరాండం ఇచ్చినాం. మేము ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, జగద్గిరిగుట్ట బస్ డిపోని హెచ్ఎండి స్థలంలో 10 ఎకరాలు కేటాయించి, నిధులు కేటాయించి ఇక్కడ బస్ డిపోని నిర్మించడం వల్ల ఇక్కడ ప్రజల సమస్యను, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ ప్రజలు రావడం పోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బస్ డ్రైవర్లు 40 బస్సులు నైట్ పార్కింగ్ కూడా వాళ్ళ కష్టాలు వర్ణనాతీత మౌలిక వసతులు లేని కాబట్టి జగద్గిరిగుట్టకు ప్రజలకు ముఖ్యమైన సమస్య ఏంటంటే వాటరు, అదేవిధంగా బస్ డిపో సంబంధించిన ఈ 2 సమస్యలు పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. మరి 17 అయిపోయింది, ఇప్పుడు 25 వచ్చింది, మూడోసారి గెలిచినవు. మరి దొంగలాగా నువ్వు హామీలు ఇప్పించి కేటీఆర్ తోని